హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలమ్మ ఫెషన్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడైతే నేను ఇప్పుడే లేచాను అనమాట. లేచి మంచం మీద పక్క బట్టలు అనేవి తీసేసాక ఇంకా మంచం అనేది తీసేయాలి. ముందుగా నేను లేచి లేవగానే చేసే పని మాత్రం అది. ఇది మా చింతల యొక్క చిన్న బొమ్మ తెలుసు కదా. ఈ బొమ్మ ఎప్పుడు తీసుకున్నాం, ఇంట్లోకి వచ్చాకే తీసుకున్నాం. ఆ బొమ్మతో చాలా రోజులు ఆడింది. ఎలా అంటే అది చినిగిపోయే వరకు ఆడింది అనమాట. ఆ పైన ఉన్న ట్యాగ్ కూడా తెంపేసింది. నేనే మళ్ళీ కుట్టేసేదానికి. ఇక్కడైతే ఈ బెడ్షీట్స్ కూడా మడత పెడుతున్నా. ఆ బెడ్షీట్స్ మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం. మాకు ఎన్ని సంవత్సరాలు అయితే పెళ్ళయి ఆ బెడ్షీట్లకు కూడా అన్ని సంవత్సరాలు అనమాట. మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్న బెడ్షీట్లు. కానీ భలే వర్కౌట్ అయితే చలికైనా దేనికైనా మెత్తగా భలే ఉంటాయి. నాకు అలాంటి మెత్తటి భలే ఇష్టపడతా. పక్క మొత్తాన్ని అయితే అలా దులిపేస్తాను నేనైతే. కొంచెం మంది అయితే పక్క మారుస్తారేమో కానీ నేను అంత తొందరగా మార్చను. ఎందుకంటే పాప ఉంటుంది కదా, ఆమె టాయిలెట్ కానీ ఏదైనా పోస్తే కంపల్సరీ మారుస్తా. లేదు అన్నట్టే 3-4 డేస్ అయితే అలాగే ఉంచేస్తా. ఎందుకంటే మా వాళ్ళు అంత చెత్త ఏం చెయ్యరు, మంచిగా నీట్గా ఉంచుతారు అనమాట. నేను కూడా బెడ్ మీద ఉంచి అన్నం అవి కూడా ఎక్కువ తక్కువ పెట్టను. ఎప్పుడైనా సరే కింద ఆమెకంటూ చిన్న బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ మా చింతల కోసమని కుట్టించింది. వాటిని వేసి కూర్చోబెట్టి తినిపిస్తా. ఆమెకి ఇవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీగా వాటి మీదనే. ఎందుకంటే చిన్నవి కాబట్టి వాష్ చేయడానికి కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. అవి తొందరగా కూడా ఆరిపోతుంటాయి. ఇక్కడైతే ఇల్లులు అయితే మొత్తం ఊకేస్తున్నా. అలా మొత్తం ఊక్కొని ఉంటే నాకు వంట చేయబుద్ధి ఇది. లేకపోతే అసలు ముట్టుకోను. ఎప్పుడో ఒకసారి అంటే ఏవో కానీ ఎప్పుడైతే అలా చేయను అనమాట. ఇల్లు మొత్తం శుభ్రంగా ఉన్నప్పుడే మనసుకు కూడా హాయిగా ఉంటుంది. ఇక్కడైతే మా బోనకు వచ్చింది అక్క ఆధార్ కార్డులు తీపడానికి అని వచ్చింది. గౌతమ్ గడ్ కానీ మా మైనాకి. మా హ్యాపీగా లేడులేండి. మా హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోయాడు. మా హ్యాపీగా లేడు కదా, సైకిల్ని కుమ్మేస్తున్నాడు గౌతమ్. లేకపోతే అసలు ముట్టుకోలేడు. ఒక్కొక్కసారి ఇద్దరు ఎంత కలిసిమెలిసి ఆడుకుంటారు, ఒక్కొక్కసారి అయితే ఆడుకోరు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానే మా అక్క స్టైల్ కొడుతుంది అనమాట, కొంచెం దూరం పోయి. కానీ నవ్వుతూ ఉంటుంది. అస్సలు వీడియోస్ అంటే ఇష్టం ఉండదు. అందుకని కూడా నేను ఎక్కువ తక్కువ మా అక్కని అయితే ఇబ్బంది పెట్టనండి అస్సలు. చూడండి మా అక్క ఏం చేస్తుందో. మా చిన్ని తల్లి అనమాట. అది బాగా ఆడుతుంది. బుడ మీద అక్కడ ఉంటే తీసుకొని పెట్టుకుంటుంది. ఇవి మమ్మీ అంటే నేను చేతిలో పట్టుకున్న హెయిర్ బ్యాండ్. చూడండి ఇవే మాకు ఇక్కడ చూడండి క్లారిటీగా ఉంది. నేను ఎంతో ఫోర్స్ చేస్తే కానీ ఈ వీడియో తీయలేదు నన్ను. మా అక్కలాగా బక్క స్లిమ్గా ఉండేది, ఇప్పుడు డ్రమ్ములా తయారయ్యానమాట. ఎక్కడికైనా వెళ్తే మా అమ్మ కూడా బక్కగా ఉంటుంది కదా, నన్ను వాళ్ళ అమ్మ అనుకుంటారు. అంటే మా అక్కని మా అమ్మని నా పిల్లల అట్లుంటారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ కూడా ఒకసారి ఎదురేంలేండి. వద్దు అలాంటి బాధాకర విషయాలు అసలు చెప్పుకోలేమని అసలు నేను. చూసారా ఇక్కడైతే ఆడుకుంటున్నారు. మా అక్క వచ్చి చాలాసేపు అయింది. వీడియో ఇంకా పట్టుకోలేదు. ఇంకా ఆమెకు కూడా ఇష్టం ఉండదు కానీ కెమెరా. ఇక్కడైతే వెళ్ళిపోతున్నా సరే లాస్ట్ మూమెంట్లో గౌతమ్ గారు సైకిల్ దొక్కుతావు మమ్మీ అని అంటే మా బోని ఏం తిడతా ఉంది, లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. పాపం డ్యూటీలో ఉంటుంది కదండి. అందుకని ఈరోజే రెస్ట్ దొరికింది. ఈరోజే పిల్లల్ని తీసుకొని ఇటు వచ్చింది. ఏదైనా సరే అంతేగా పిల్లల బాధ్యత. ఇంకా వెళ్ళైనా కాసేపు పడుకుంటారు రాజీ అమ్మ వచ్చేసరికి అని అన్నది. మా అమ్మ ఈరోజు పనికి వెళ్ళిందనమాట నాటుకి. మా అమ్మకు పోయిందాక ప్రాణం ఊకోవట్లేదు, పిల్లలు పట్టుకొని ఉంటుంది కదా. అయినా సరే ఇంకా మా అక్క సరేలే మా వెళ్ళని పంపించేసింది, పిల్లల్ని తీసుకొని వచ్చింది. మా చింతలకి అయితే అన్నం పెడుతున్నా నేను. మా చింతలకి చూడండి ఎలా జరుగుతుందో, ముద్దుకి డేకుతా ఉంటుంది. అలా భలే నవ్వు వచ్చింది. అలా నవ్వుతూ చేస్తుంటే పూలు పెట్టేసా విరజాజులు. అన్నం తింటా ఉన్నది. కానీ అసలుకి ఈ మధ్య బాగా గారాబం చేస్తుంది. అన్నం తినట్లేదు. వాళ్ళ డాడీ పెడితేనే తింటుంది, నేను పెడితే తినట్లేదు. మళ్ళీ లేకపోతేనే ఆమె లాక్కుంటుంది, అలా తింటుంది. మా చింతలు ఈరోజు కెమెరాలో ఎక్కువ కనపడట్లేదు. ఏందో ముఖం చూపించట్లేదు అనమాట. అలిగిందో ఏమో అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడైతే టీవీ చూసుకుంటూ అన్నం తినిపెడుతున్నా మా చింతలకి. కానీ ఆవిడే లాక్కొని తింటుంది. బాగా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ బాగా తింటుంది. నేను అవేమో కొంచెం లాస్ట్ పెడదాను అన్నట్టుగా పెట్టాను. ఆమెకేమో సపరేట్గా పెట్టాలి. ఫస్ట్ అవి పెట్టాలి, తర్వాతనే అన్నం పెట్టాలని అంటది. చింతలు కొంచెం చిరాకే చేస్తుందిలే కానీ అంత కోపమేం రాదు దాని మీద. చూడండి మొత్తం ఇట్లా 2 చేతులతో ఇలా అంటుంది. ఎలా అంటే చపాతీ పిండిని కాక మనం చేతి మధ్యలో పెట్టుకొని ఎలా అంటామో అలా అంటుంది అన్నాన్ని మొత్తం. అది చూడండి ఎలా చేస్తుందో. ఇంకా అలా ఊహించుకుంటూ ప్రేమగా తిని పెడితే తింటా ఉంటుంది. వాళ్ళ డాడీ ఊహించుకొని అటని ఇటని
ఎలా అంటే ఇంకా అలా తిని పెడతాడు ఇంకా ఆమెకి, అందుకని తింటుంది. నేనేది అలా కాదు, అక్కడ కూర్చోబెట్టి తినిపిస్తుంటా. అటు ఇటు తిరగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే బండ్లు ఈ మధ్య కుక్కలు కూడా బాగా ఎక్కువైనాయి మా బజార్లో. ఇంకా వాటిని ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, అందుకని మన పిల్లలు మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాబట్టి బయటికి కూడా ఎక్కువ తక్కువ తీసుకెళ్ళట్లేదు. కుక్కలు అసలు ఎంత ఇదిగా అంటే భయంకరం, ఇంకా వీడియోస్లలో చూస్తుంటే కూడా అది భయం అవుతుంది. అందుకని కొంచెం సేఫ్టీగా ఉంచాలని వేసిన గేట్ తీయట్లేదు, గేట్ని పట్టుకొని ఏడుస్తూ ఉంది తీయమని. ఇంకా మూత ఒక్కటి ఇచ్చా, చూసుకుంటూ తింటుంది, పర్లేదులేండి. ఈరోజు అయితే కొంచెం బాగానే తినేది. ఆమెకు ఇష్టమైన ఆలుగడ్డ కర్రీ చేశాను అనమాట. ఆలుగడ్డ కర్రీ రోజు ఎందుకనేమో హ్యాపీయే కూడా బాగా తింటాడు. అందులో వాడికి నచ్చినవి ఆలుగడ్డలు బాగా ముక్కలు అయ్యాని ఆలుగడ్డ ముక్కలు వేయించుకొని తింటామాట. అందుకని వాడికి ఇష్టమైన స్కూల్కి కూడా ఆలుగడ్డ కర్రీ చేసి ఆలుగడ్డ టమాటా. ఇక్కడైతే తినేస్తున్నాం, ఇక నేను కూడా తినలేదన్నమాట, తినాలి. అక్కడ చీమ కుట్టింది గీకు అని చూపెడతా ఉంది, సైజ్ చేస్తుంది, కానీ నాకేం తెలియట్లేదు. ఇట్లా ఇట్లా అంటుంది కాలుని. ఇక అలా కాలు రుద్దుకుంటూ తినిపిస్తున్నా. తినిపించినంతసేపు కూడా అలా రుద్దుతూనే ఉన్నా. అయినా సరే ఇక ఉయ్యడం అసలు ఎట్లా చేసిందంటే అట్లా చేసింది. ఒక్కరోజు అన్నం తినడానికి ఈ చిరాకేసింది నాకైతే. చూడండి, కెమెరా చూస్తుంది, ఆ స్టాండ్ని ఎప్పుడెప్పుడు పట్టుకొని లాగదానా అని చూస్తూ ఉన్నది, కానీ నేను ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక ఊకించుకుంటా ఉంది. ఆడ చీమ కుట్టింది, ఊకే చీమల కాడికి పోతుంది. ఇక్కడ కోడి ఒకటి తిరుగుతుంది అనమాట. అక్కడ కోడి కోసమనే ఆంటీ గింజలు అవి వేస్తుంటే అవి తిన్నంత తిని వదిలేస్తాయి కదా, అప్పుడు చీమలని వస్తున్నాయి. ఏమో చూడకుండా పోయి ఆ గేట్ని పట్టుకుంటుంది, ఆ చీమలనే కాలుకి ఎక్కుతున్నాయి చాలా వరకు అసలుకి. ఇక్కడ చూడండి, నేను ఇడ్లీలు వేసాను అనమాట. ఇడ్లీలు వేస్తే చట్నీ చేతి పెట్టి చట్నీ ముంచేసింది. మీరు బాత్రూమ్ అనుకోవచ్చు, కానీ బాత్రూమ్ కాదు అది, చట్నీ అంటించింది. ఇదేం వాటర్ ప్రూఫ్. ఇది మా హ్యాపీ గార్డు డెలివరీ అయినప్పుడు తీసుకున్నాం. ఇది చాలా యూజ్ అయింది మాకైతే. ఇప్పుడైతే పాడైపోయింది కూడా. ఇప్పుడు మొత్తం టాయిలెట్ పోసినా సరే బెడ్ వరకు దిగిపోతుంది. అయినా సరే ఇంకా ఇంకోటి ఏం పెడతానులేండి. మా చింతలు ఇప్పుడు పర్లేదు, బాత్రూంలోకి తీసుకెళ్ళగానే టాయిలెట్ పోస్తుంది. ప్యాంపర్స్ కూడా అసలు ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎక్కువ కాదు అసలు, మానేసా కూడా పూర్తి. ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళలేం కాబట్టి, అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం లేండి, ఎక్కడికైనా బయటికి. ఈ బెడ్షీట్ మారడం అంటే నాకు ఒక పెద్ద టాస్కే అనమాట. ఆ వాటర్ ప్రూఫ్ ఏమో వేస్తూ ఉంటే తీస్తూ ఉంటుంది. మళ్ళీ ఇందులోటి మా చింతలు కూడా చూడండి ఒకటే స్టూల్ ఎక్కుతుంది, అస్సలు నన్ను ఏ పని చేసుకోలేదు. ఈ బెడ్షీట్ నాకు నచ్చి కావాలని షాప్సీ యాప్లో తీసుకున్నా, నాకు చూడగానే నచ్చిందనమాట. ఇది తీసేసా. పిల్లో కవర్స్ కూడా మార్చాలి, కాకపోతే లేట్ అయిపోయింది కదా అని మార్చట్లేదు. అప్పటికే తేట చేస్తుంది స్టూల్ వేసుకొని ఈవిడ గారు. ఇక ఊగుతున్నా. మళ్ళీ మా ఫ్రెండ్ కర్ణతో మాట్లాడుతున్నా అనమాట ఫోన్లో. 2 గంటల వరకేమో మాట్లాడా ఫోన్లో. మాట్లాడుకుంటూ పని చేసుకుంటా, కెమెరా పెట్టుకుని. ఎందుకంటే బ్లూటూత్ పెట్టుకుంటారు కంపల్సరీ, ఎందుకంటే నేను మాట్లాడాలి, పని కావాలంటే. నాకు అమ్మ వాళ్ళు తక్కువ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా, అందుకని నేను బ్లూటూత్ అనేది యూజ్ చేస్తా కంపల్సరీ. ఇక బట్టలు కూడా నేను చాలా మడత పెట్టాల్సినవి, అందుకని చూడండి చెమటలు గమ్మేసిన బెడ్షీట్ మార్చేసరికి. ఇదైతే నైట్ అయిపోయింది వీడియో. నైట్ అయితే తినేసాం, స్నానాలు కూడా అయిపోయినాయి అనమాట, ఫ్రెష్ అయిపోయాం. మా చింతలు ఏమో వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు బాగా. ఇక సరేలే ఎండింగ్ వీడియో ఒకటి తీసేసుకుందానని తీస్తున్నా. మా హ్యాపీగాడు ఏమో అల్లరి చేస్తూ ఉన్నాడు. మా చింతలి బాగా చెప్తుంది, కెమెరా ఆమెకెళ్ళి చూపెట్టలేదని చూస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా. ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ. నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదే అనమాట. తినేసాం ఆల్రెడీ, ఇడ్లీలే తినేసాం అనమాట. ఓకేనా, బాయ్ బాయ్.